ప్రస్థానం కథ. రచన అల్లు సాయిరాం. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. ఆంధ్ర ఒరిస్సా ఏజెన్సీ ప్రాంతం. సమయం 11 అవుతున్నా కొండల మధ్యన సూర్యుడు మబ్బులతో దాగుడు మూతలు ఆడుకుంటున్నట్లుగా ఉంది వాతావరణం. ఒక కారు జేసీబీ ఊర్లోకి వచ్చి ఒక ఇంటి ముందు ఆగాయి. కారులో నుంచి వాసు దిగి తనతో పాటు వచ్చిన మధ్యవర్తితో, సార్, ఆ 200 గజాల స్థలం మనది. 3 ఫ్లోర్స్ బిల్డింగ్ ప్లాన్ చేస్తున్నాం. అపార్ట్మెంట్స్ కడుతున్నాం. అంతా బాగుంది, కానీ మధ్యలో ఆ పూరిల్లు అడ్డంగా ఉంది. అది తీసేస్తే మనకి రోడ్డు వరకు ఎంట్రన్స్ దొరుకుతుంది. అందుకే ఆయన్ని చాలాసార్లు అడిగి ఆ పూరిల్లు పడగొట్టి మనం కడుతున్న గ్రౌండ్ ఫ్లోర్లో అంతే గది కట్టించి ఆయనకి ఇస్తామన్నా ఒప్పుకోవట్లేదు సార్ అని అంటే, మధ్యవర్తి నవ్వుతూ, అంటే మీ బిల్డింగ్ కాపలాకి వాచ్మెన్ లాగా కింద గదిలో ఉంచుతారా అని జోకులు వేసుకుంటూ నవ్వుకుంటున్నారు. వాసు తాలూకా స్థలంలో ఉన్న చెట్లు మొక్కల్ని జేసీబీ వాళ్ళు లెవెల్ చేస్తున్నారు. స్కూల్లో నుంచి అది చూసిన యమున పరిగెత్తుకుంటూ వెళ్ళి అలసిపోతూ, వీరయ్య తాత, రావి చెట్టు కింద కూర్చొని ఏటి చేస్తున్నావు? అవతల నీ ఇల్లు పడగొట్టడానికి జేసీబీ వచ్చింది అని చెప్తే వీరయ్య కంగారుగా పరిగెత్తలేక గబగబా నడుస్తున్నాడు. యమున పక్కన వస్తోంది. ఆతృతగా వస్తున్న వీరయ్యని వాసు చూపిస్తూ, అడుగోండి సార్, ఆతృతగా వస్తున్నాడు. ఆ ముసలోడే అడ్డుపడుతున్నాడు. పేరు వీరయ్య అని అన్నాడు. వీరయ్య జేసీబీ వాళ్ళని కారు దగ్గర నిల్చున్న వాసు మధ్యవర్తిని కోపంగా చూసుకుంటూ తిన్నగా పూరింట్లోకి వెళ్ళి మంచం బయటికి తీసుకువచ్చి వేసుకుని కూర్చున్నాడు. మధ్యవర్తి చిరాగ్గా, ఓ పెద్దాయన, ఆ పక్కన జేసీబీతో పని జరుగుతుంటే కిందన కూర్చుంటావేంటి అని అడిగాడు. అసలే చిన్న పూరిల్లు బాబు ఇది. మీరు ఆ పక్కన పని చేస్తూ చేస్తూ ఆ జేసీబీ తొండంతో ఇలా అంటే ఎగిరిపోతుంది. నేను ఉంటే ఈ ఇంటికి ధైర్యంగా, మీకు జాగ్రత్తగా ఉంటుంది అని అన్నాడు. వాసు కోపంగా, పెద్దాయనా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఈ ఇల్లు పడగొట్టి మీ స్థలం మా స్థలం కలిపి పెద్ద ఇల్లు కడతాం. నీకు అందులో మంచి పాలరాతి గది ఇస్తామని చెప్పానా అని అంటే, వీరయ్య పౌరుషంగా, నాయనా, ఆ పాలు వద్దు, ఆ రాళ్ళు వద్దు, ఈ మట్టిల్లు చాలు నాకు. నువ్వు కట్టే ఇంద్రభవనానికి అడ్డుగా ఈ పూరిల్లు ఉంటుందని అడుగుతున్నావు, కానీ నా మీదేమీ జాలిపడి కాదు కదా అని అన్నాడు. మధ్యవర్తి కోపంతో, ఏంటి ఈ చిల్లర పంచాయతీలు అని అంటూ, ఓ పెదాయనా, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? అమెరికాలో ఉంటున్న నీ 2 కొడుకులు కూతుర్లు అందరూ ఒప్పుకున్నారు, పడగొట్టమన్నారు. కావాలంటే ఫోన్ చేస్తాం, నువ్వే మాట్లాడు. వాసు, మూర్తి గారికి ఫోన్ చేయి అని అంటే వాసు, సార్, మనకి మధ్యాహ్నం 12 అవుతుందంటే అమెరికాలో అర్ధరాత్రి పడుకొని ఉండి ఉంటారు అని ఆలోచిస్తూ అన్నాడు. ఆయన లేచే వరకు చూడాలంటే మనకి రాత్రి అయిపోతుంది. పర్వాలేదులే, చెయ్యి అని ఎలాగైనా పని తెగ్గొట్టేయాలనే ఉద్దేశంతో అన్నాడు మధ్యవర్తి. వాసు అమెరికాలో ఉన్న మూర్తికి ఫోన్ చేశాడు. అమెరికా నుంచి నిద్రమత్తులో ఫోన్లో మూర్తి హలో అని అంటే, హలో సార్, పడుకున్నారా? ఇక్కడ మీ నాన్నగారితో మాట్లాడండి అని అంటే, మీ బిల్డింగ్లో రూమ్ ఇస్తామన్నా ఒప్పుకోవట్లేదా? ఎప్పుడూ ఆ పాడుబడ్డ పూరీలు పట్టుకునే వేలాడతాడు అని అంటే వాసు, అదే సార్, మీరు కొంచెం చెప్పండి అని అంటే, సరే ఫోన్ ఇవ్వండి అన్నాడు. సరే సార్ అని వాసు పెద్దాయనకి ఇవ్వడానికి వెళ్తూ, పెద్దాయన, మీ పిల్లలతో మాట్లాడండి, లైన్లో ఉన్నారు అని అన్నాడు. వీరయ్య ఫోన్ తీసుకోకుండా, ఎవరు పిల్లలు? ఎవరికి పిల్లలు? అయ్యి అక్కర్లేదు, అమ్మక్కర్లేదు. వాళ్ళు వస్తారని చూసి చూసి నా ముసలిది చచ్చింది. ఆ పిల్లల కనీసం చూడ్డానికి, తలకొరివి పెట్టడానికి రాని ఆ పిల్లల ఆనాడే చచ్చిపోయారు. ఈ ఇంటి మీద ఎవడికి హక్కు లేదు. ఎవడొచ్చి చెప్పినా నేను ఈ ఇల్లు ఇవ్వను అనేసరికి వాసు మధ్యవర్తి కంగు తిన్నారు. వాసు తన ఫోన్ చూస్తే మూర్తి ఫోన్ లైన్లో ఉన్నారు. కొండమొబ్బున చాటు ఉన్న సూర్యుడు సైతం ఒక్కసారి బయటకు వచ్చేసరికి ఎండ జిక్కున ఎక్కింది. మూర్తికి నిద్రమత్తు వదిలేసింది. తన తమ్ముడికి, చెల్లెలికి, కుటుంబం అందరికీ కాన్ఫరెన్స్ కలిపేశారు.
వాసు ఉద్వేగంగా, పెద్దాయనా, అలా అంటావు కానీ ఈ ఇల్లు నీ తర్వాత నీ పిల్లలకి ఇవ్వవేటి అని అడిగితే, బాబూ, నువ్వు చెప్పిన ఆ పిల్లలు నేను నా ముసలిది చెమటలెక్కిపోయి సంపాదించిన పొలాలు ఆస్తులన్నీ నా ముసలిది ఉన్నప్పుడే అమ్మేశారు. దాదాపు 15 ఏళ్ళవుతోంది. ఆ తర్వాత ఇక్కడికి ఎప్పుడూ రాలేదు. ఈ పూరిల్లు ఎందుకు పనికిరాదని వదిలేశారు. కానీ నువ్వు ఎక్కడి నుంచో వచ్చి వెనుక ఆ జాగా కొనడం, పెద్ద ఇల్లు కట్టడానికి చూడడం, దానికి ఈ పూరిల్లు అడ్డుగా ఉండడం వల్ల మళ్ళీ మా పిల్లలు అని మాట వినపడుతున్నాయి అని చెప్తూ ఉంటే వాసుకి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు. వీరయ్య మెల్లగా వాసు దగ్గరికి వచ్చి, బాబు, నీ కష్టం నాకు అర్థమైంది. ఇల్లు ఇప్పుడు కాకపోతే సంవత్సరం తర్వాతైనా నువ్వు కట్టుకోగలవు నాయనా. కానీ నాకు ఈ ఇల్లు 90 ఏళ్ల నుంచి ఉంది. నేను నా తోబుట్టువులు అందరూ ఇక్కడే పుట్టారు. మా అయ్య ఇక్కడే పోయాడు, అమ్మ ఇక్కడే పోయింది, నా ముసిల్ది ఇక్కడే పోయింది. నేను ఇక్కడే పోతాను నాయనా. కొన్ని రోజులాగు. ఎక్కువ రోజులు నేనేం బతకను. నాకు ఎవరు తలకొరివి పెడతారో ఏటో. నా తర్వాత నువ్వు ఎవణ్ణి అడగక్కర్లేదు. నేను ఈ జాగా నీకు ఇచ్చేస్తున్నాను అని ఏడుస్తూ చెప్తుంటే అందరి గుండెలు బరువెక్కాయి. మధ్యవర్తి, అది కాదు పెద్దాయనా అని ఏదో చెప్పబోతూ ఉండగా వాసు కన్నీళ్లతో నిండిపోయిన కళ్ళతో మధ్యవర్తిని ఆపుతూ, సార్, ఇప్పుడొద్దండి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అక్కడి నుంచి కారులో ఎక్కి బయలుదేరారు. ఫోను అప్పుడు కట్ చేశాడు. మధ్యవర్తి ఆశ్చర్యంగా, ఏంటి ఇంతవరకు ఫోన్ కట్ చేయలేదా? వాళ్ళు మొత్తం విని ఉంటారుగా అని అంటే వాసు కోపంగా, బాగా వినాలనే చేయలేదు. ఆ పెద్దాయన ఏడుస్తూ చెప్తుంటే నాకే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ పెద్దాయన పడుతున్న క్షోభ ఆయన పిల్లలు అనుకుంటున్న వారికి తెలియాలి. అందుకే ఫోన్ కట్ చేయలేదు. కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు వాళ్ళందరూ కాన్ఫరెన్స్లో పెట్టుకుని విన్నట్లున్నారు. రికార్డింగ్ చేసుకుని మళ్ళీ వినమనండి, అప్పుడు బుద్ధి వస్తుందేమో అని అన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆ పూరిళ్ళు ముందు 4 కార్లు ఆగాయి. కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు అందరూ తెల్లవారుజామున వచ్చారు. ఎవరు ఈ విదేశీయులని ఆ చుట్టుపక్కల ఉన్నవారంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. పశ్చాత్తాపంతో కూడిన బాధ వల్ల వచ్చిన భయంతో పెద్ద కొడుకు పూరింటి తలుపు గొళ్ళెం కొట్టాడు. వీరయ్య పడుకుని లేవలేదు. సరే అని బయట అరుగు మీద కొంతమంది, రాళ్ల మీద కొంతమంది, కారు లోపల కొంతమంది కూర్చున్నారు. టైం 6 అవుతోంది. ఎప్పుడూ వీరయ్యకి టీ ఇచ్చే యువన ఆ ఇంటి దగ్గర అంతమందిని ఆశ్చర్యంగా చూస్తూ లోపలికి వెళ్తుంటే, పాప, తాత పడుకున్నాడు, ఆగు అని అంటే, తాత ఎప్పుడు పొద్దు ఎక్కేంతవరకు పడుకోడు, తనకి నిద్ర పట్టదు అని లోపలికి వెళ్ళి తాత తాత అని లేపుతూ ఉంటే లేవట్లేదు. జ్వరమని చూస్తే ఏం లేదు, ఒళ్ళంతా చల్లగా ఉంది. యమునికి భయమేసి బయటకు వస్తూ అమ్మా, తాత అంటూ పరిగెత్తింది. గుండెల్లో రాయి పడినట్లు అందరూ ఏడుస్తూ లోపలికి వెళ్లారు. పెద్ద కొడుకు కాళ్ళు వణుకుతూ కదలడం లేదు. అందరూ ఒకేసారి చిన్న పూరింట్లోకి వెళ్ళేసరికి ఆ పాత తలుపుల గుండెం ఊడిపోయి ఎగిరి పెద్ద కొడుకు చేతిలో పడింది. వణుకు ఆగిపోయింది. పెద్ద కొడుకు కన్నీళ్లతో ఆ తలుపు గొళ్ళెం చూస్తూ, నువ్వు అన్నింటికీ సాక్షివి. ఆయన బాధని చూశావు. నాయన మనసులో బాధ తెలిసిన తర్వాత ఆయన్ని ఎదురుగా చూసే ధైర్యం లేక నేను ఆగిపోయాను అనుకున్నాను. కానీ నువ్వు ఆయన దగ్గరికి నేను వెళ్ళి మరింత బాధపడడం ఇష్టం లేక నన్ను తలుపు దగ్గరే ఆపేశావు. ఇప్పుడు ఆయనే పోయాక నీకింకా ఏం పని ఉండదని విచేసావు. నీకున్న విశ్వాసం కొడుగ్గా నాకు లేకుండా పోయింది అని కిందపడి ఏడుస్తున్నాడు. వీరయ్య చివరి మాటలు మళ్ళీ తలుచుకొని కొడుకులు, కూతుర్లు అందరూ పశ్చాత్తాపంతో ఏడుస్తున్నారు. ఊర్లో జనాలు, వీరయ్యకి ఇంత పెద్ద కుటుంబం ఉందా అని కొందరు, అసలు వీళ్ళు వీరయ్య చనిపోతానని తెలిసి వచ్చారా, వచ్చాక వీరయ్య చనిపోయాడా అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఊరి పెద్దలు వారితో జరగాల్సిన తంతు జరిపించండి అని చెప్తే వీరయ్య దహన సంస్కారాలు చేస్తున్నారు. అక్కడికి వాసు, మధ్యవర్తి వచ్చారు. పెద్ద కొడుకు ఏడుస్తూ వారితో, మీకు చాలా థ్యాంక్స్ అండి. మా నాయన చివరి మాటలు వినిపించారు. ఆ మాటలు విని ఉండకపోతే మా అమ్మ సావుకి మేము రానట్లే నాయన సావుకి జరిగి ఉండేదేమో. మా నాయన ఆ పూరిళ్ళ కోసమని ఎందుకంత పట్టుబట్టేవాడో నాకిప్పుడు అర్థమైంది. ఆ పూరిళ్ళు నాకు కావాలనిపిస్తుంది. మేం ఆ ఇంట్లోనే పుట్టాం. చూస్తూ పడగొట్టుకోలేం.
ముందు మేం బాగానే ఉండేవాళ్ళం. మరి మాలో ఎప్పుడు మార్పులు వచ్చాయో తెలియదు కానీ పూర్తిగా మారిపోయి ఈ స్థితికి వచ్చాం. మీరు ఏమీ అనుకోకపోతే విశాఖపట్నం సిటీలో బిజినెస్ కోసం మేము కొన్న 200 గజాల స్థలం మీకిస్తాం. మాకు మీ స్థలం ఇచ్చేయండి ప్లీజ్ అని చేతులు జోడించి అడిగాడు. వాసు, సార్, ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. మీ నాయన దహన సంస్కారాలైనా ప్రశాంతంగా చేయండి. ఆ పూరిళ్ళు నేను పడగొట్టట్లేదు అని చెప్పాడు. పెద్ద కొడుకు గుండెలు బాదుకుంటూ, ఇంకెక్కడ ప్రశాంతం, కనీసం క్షమించండి అమ్మా నాన్న అని అడగడానికి కూడా అవకాశం ఇవ్వకుండా జీవితాంతం శిక్ష వేసేసి కాలిపోతున్నాడు మా నాయన అని నేల మీద పడి శవం వైపు చూస్తూ ఏడుస్తూ ఉంటే వాసు ఓదారుస్తున్నాడు. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.